నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్యపడొద్దు. సెంటర్ను పరిశీలించిన విప్ విజయ రమణారావు. వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం. జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చొప్పదండి ఎమ్మెల్యే. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తగ్గవు. ఎంపీ అరవింద్పై జగిత్యాల ఎమ్మెల్యే ఫైర్. కోడి పందాలు ఆడుతున్న 14 మంది అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ. ఇక వార్తలోని వివరాలు. కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్యపడవద్దన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గం అంతటా ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్, ఓదెల, పొత్కపల్లి, జీలకుంట గ్రామాల్లో మార్క్ఫెడ్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను విప్ విజయరమణారావు సందర్శించారు. అనంతరం పొత్కపల్లిలోని మక్కల గోదామును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 10-12 రోజుల్లో వర్షాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉన్నందున రాబోయే రోజులు చాలా కీలకమైనవని చెప్పారు. మక్కల కొనుగోళ్లకు ఈ నెల 27వ తేదీ కటాఫ్ డేట్ అని, రైతులు ఆలస్యం చేయకూడదని హెచ్చరించారు. పొత్కపల్లిలోని మక్కల గోదాముతో పాటు అదనంగా శ్రీరాంపూర్లో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో గోదాంను ఏర్పాటు చేశామన్నారు. రేపటి నుండి శ్రీరాంపూర్ మక్కల్ని అక్కడే నిల్వ చేస్తారని, దీంతో రైతులకి రవాణా ఖర్చులు, దూరం తగ్గుతాయని వివరించారు. గన్నీ సంచుల రీఎంబైజ్మెంట్ హమాలీలో ఉన్న నేపథ్యంలో రైతులు ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. ఆయన వెంట పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నారు. రైతులంతా కూడా సమన్వయంతో ఉంది. కొంత అమాలి ప్రాబ్లం ఉంది. ఈ 5-6 రోజులు కొంచెం రైతులే కష్టపడి పనిచేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి మరి మేము రైతులకు విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఇవాళ పంట దిగుబడులు విపరీతంగా వచ్చింది. ఇవాళ మొక్కలు ఎకరానికి 40 క్వింటాలు, వడ్లు దాదాపు 30 నుండి 40 క్వింటాల వడ్ల వండిన రైతులు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దిగుమతి చేసుకొని పంటను అమ్ముకోవాలి. కాబట్టి రైతు మరి కొంత అమ్మాలి ప్రాబ్లంతో జాగ్రత్త అవుతా ఉంది. మరి గతంలో ఎండలు లేని విధంగా ఎండలు కూడా విపరీతంగా ఎండలు కొడతా ఉంది. మళ్ళీ వర్షాకాలం కూడా 10 రోజులైతే వర్షాకాలం కూడా ఉత్పాదన వచ్చే అవకాశం ఉంది. 10-12 రోజులు అయితే మరి అందుకే రైతులంతా కూడా ఈ 10-12 రోజులు 15 రోజులు కృషి టైం రైతులందరూ కూడా సహకరించి రైతులు కూడా ఊళ్ళకు పని చేసుకోవాలి. ఇది మన పని. చాలా ప్రధానంగా ఇవాళ మొక్కల రైతులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఓదెల మండలం కావచ్చు, శ్రీరాంపూర్ మండలం కావచ్చు, మరి ఇక్కడ ఓదెల మండలం సంబంధించి ఇవాళ పుట్టపల్లి గోదాములు ఇవ్వడం జరిగింది. మరి గత 5-6 రోజుల నుండి సుల్తానాబాద్ కానీ, శ్రీరాంపూర్ కానీ, ఓదెల మండలం మొత్తం కూడా మొక్కలు ఇక్కడికి వస్తూ ఉంది. మొక్కజొన్న నిల్వ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్లోని ఐజీ గోదామును సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రంగాపూర్లోని ధాన్యం గోదామును కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన మొక్కజొన్నను రంగాపూర్ ఐజీ గోదాంకు తరలించాలని ఆదేశించారు. నిల్వల ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా తగిన మేరకు హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పర్యటించిన ఆయన జగ్గారెడ్డిపల్లిలో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గడువులోగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం జగ్గారావుపల్లిలో చేపట్టిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు సర్పంచ్ మధు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. అంతకుముందు పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కొట్టాపల్లి సుధాకర్, మండల అధ్యక్షులు కొమ్మనబోయిన సువిన్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రాన్ని నిధులు కోరిన ముఖ్యమంత్రిపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమ్మెల్యే అసమర్థత కారణంగానే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతోందన్న ఎంపీ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ఇచ్చిన విడతులపైన మాట్లాడకపోవడం తమ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో జీఎస్టీ రూపంలో కేంద్రానికి 2 లక్షల కోట్లకు పైగా ఇస్తే కేంద్రం మాత్రం తిరిగి 85,000 కోట్ల నిధులు మాత్రమే ఇచ్చిందన్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీ బాధ్యత కూడా ఉంటుందని గుర్తు చేశారు. చెల్గల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తాను చిత్తశుద్దితో ఉన్నానని చెప్పారు. వాలంటరీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అని, దాని అభివృద్ధిపై ఎప్పుడైనా ఆలోచించారా అని ఎంపీ ప్రశ్నించారు. స్థలం సాకుతో కేంద్రీయ విద్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. టీఆర్ నగర్ టీచర్స్ కాలనీ వద్ద జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో 6 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందని చెప్పారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాలకు నిధులు కేటాయించాలని, కులమతాలతో రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమీన్ లవాణి శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏదైతే గౌరవ పార్లమెంటు సభ్యులు నిన్న ముఖ్యమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించిన అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడారని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకొని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టీఆర్ నగర్లో రోడ్డుకు 200 కిలోమీటర్ల దూరంలోనే 200 మీటర్ల దూరంలోనే ఉన్నది. మక్కల కొనుగోలు కేంద్రం విషయంలో మీరేమిస్తున్నారో సపోర్టు రైతులకు చెప్పాలి. కోడి పందాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి. మూగ జీవాలను హింసించడం చట్టరీత్యా నేరమని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి శివారులో రహస్యంగా కోడి పందాలు ఆడుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగదుతో పాటు ఒక కారు, పందానికి ఉపయోగించిన కోళ్లు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రామ్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
ఎలిగేడు మండలం శివపల్లి శివార్లోని బోడగుట్ట వద్ద రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి పక్కడబందీగా 14 మంది వ్యక్తుల్ని అరెస్టు చేశామన్నారు. వీరితో పాటు 6 పందెం కోళ్లు, 6 కత్తులు, 13 మొబైల్స్, 1 కారు, 7 బైక్లు, 40,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కోడిపందాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయాలని కోరారు. ముఠాపై పకడ్బందీ దాడి చేసి నిందితుల్ని పట్టుకున్న అధికారులు, సిబ్బందికి నగదు రివార్డులు అందజేస్తామని డీసీపీ తెలిపారు. ఈ కోడి పందాలు ఇవి చట్ట విరుద్ధం. ఎందుకంటే మన పెద్దపల్లి జోన్ మేము మా దగ్గరున్న సమర్థులైన అధికారులతోని కోడి పందాలే కాకుండా గేమింగ్ యాక్ట్ కానీ డ్రగ్స్ విషయంలో గంజాయి పైన ఉక్కుపాదం మోపుతున్నాం. ఎవరైనా సమాచారకులు వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని ఎమ్మటే 100 కానీ లేకుంటే మా ఏసీపీకి కానీ నాకు కానీ మా సిఐలకు కానీ లేదా పోలీస్ స్టేషన్లో 100 నంబర్ చేసినా కానీ వాళ్ళ పేరును మేము గోప్యంగా ఉంచి వాళ్లకు తగు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తున్నారు, వీటిపైన ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలపైన ఉక్కుపాదం మోపుతం జరుగుతుంది కాబట్టి మీరందరూ దయచేసి ప్రజల్ని మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి చిన్న సమాచారం ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము దాన్ని స్టడీ చేస్తాం, రక్కీ చేస్తాం. కూలంకుషంగా దాన్ని స్టడీ చేసి సింగిల్ పర్సన్ కూడా ఎస్కేప్ కాకుండా ఎలాంటి ప్రజలకు కానీ మా సమాచారకులకు కానీ ఇబ్బంది లేకుండా దీంట్లో పకడ్బందీగా కేసులు పెట్టి వాళ్ళ కన్విక్షన్ అయ్యే విధంగా కూడా మేము చూస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ కొలుపు ఉత్సవాలలో భాగంగా వైభవంగా బోనాలు నిర్వహించారు. గౌడ మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పులు, శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఎల్లమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని రాజయ్య, డైరెక్టర్లు గోపగోని సమ్మయ్య, శ్రీనివాస్, సదయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన బోనాల వేడుకల్లో ఉద్రిక్తత నెలకొంది. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు వెళ్లిన దళిత మహిళలను స్థానికులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన సదరు మహిళలు బోనాలతో రోడ్డుపైన బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో 5 ఏళ్లకోసారి వైభవంగా నిర్వహించే రేణుకెల్లమ్మ బోనాల ఉత్సవాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అమ్మవారి కొలుపుల సందర్భంగా స్థానిక గౌడ కులస్తులతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళలు కూడా భక్తి శ్రద్ధలతో బోనాలను సిద్ధం చేసుకుని ఆలయానికి బయలుదేరారు. రాత్రి సమయంలో దళిత మహిళలు బోనాలతో ఆలయ సమీపానికి చేరుకోగా అక్కడ ఉన్న కొందరు గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలు తమని లోనికి రానియకుండా అడ్డుకున్నారని బాధితులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా కులం పేరుతో తీవ్రంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎల్లమ్మ బోనాలు జరగబట్టి 10 సంవత్సరాలు సార్ ఒకసారి ఎల్లమ్మ గుడి కట్టిరు సార్. ఎల్లమ్మ గుడి కట్టినప్పుడు ఏం చేస్తారు,
మాదిగోళ్ళ బోనం ముందు పోవాలి, గౌన్ల బోనం వెనక రావాలి అన్నారు. అన్నప్పుడు మేము వస్తానంటే మేము బోనాలైనా బంద్ చేస్తాం కానీ మిమ్మల్ని రానేనని ఆ సంవత్సరం మొత్తం బోనాలు క్యాన్సిల్ చేసారు సార్. బోనాలు క్యాన్సిల్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ బోనాలు చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేసినాక ఏం చేసారు, మీరు మాదిగోళ్ళు రావద్దంటే మేము బరాబర్ వస్తాం సార్, మేము ఎందుకు రావద్దు, ప్రతి ఒక్క ఊళ్ళో గౌన్లతో మాదిగోళ్ళు పోతారు. మా బోనం ఫస్ట్ వెళ్ళినాకనే వాళ్ళ బోనం వెళ్తుంది. మేము వస్తాం సార్ అంటే మీరు రావద్దు అన్నారు. మీరు రావద్దంటే మేము పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిరు సార్. చేస్తే ఏం చేసిరు, ఆ పోలీసు వాళ్ళు వేసాయి మీరు బరాబర్ ఓరి వాళ్ళు ఏమన్నా అంటే మిమ్మల్ని మీ ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు ఓరి వాళ్ళు ఎవరన్నా ఏమన్నా మాకు ఫోన్ చేయరు, మేము వస్తాం, మిమ్మల్ని ఓనిస్తాము అని వాళ్ళు అన్నారు సార్. అన్న తర్వాత మళ్ళీ కూడా రానివ్వలే సార్ మళ్ళీ ఆ సంవత్సరం క్యాన్సిల్ చేసిరు. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ముందటేడు మళ్ళీ బోనాలు చేసారు సార్. బోనాలు చేస్తే మీరు అందరు రద్దు, ఒక 5 బోనాలు అయితేనే రావాలి, లేకపోతే లేదని పెట్టారు. అందువల్ల మేము 5 బోనాలు వేను సార్. పోయినాక అప్పుడు మా కుటుంబం మా కులం అంతా ఏమంటారు అంటే మీరు 5 కుల పొల్ల మేము కుల పొల బరాబరి మేము బోనాలు ఎత్తుకొని వస్తామని మా వాళ్ళు మొత్తం మంది వచ్చారు సార్. వచ్చిన తర్వాత మేము పోయే వరకు ఆడవాళ్ళు మొత్తం గేటు పెట్టుకున్నారు సార్. మమ్మల్ని గేటు లోపలికి రానిస్తలేరు. ఇక్కడ 11ంటికి బోనం ఎత్తుకున్నామంటే ఎల్లమ్మ కాడికి పోయేసరికి 1:30 అయింది. 1:30 నుంచి 5 గంటల దాకా ఒక్కటే కాడ నిల్చొని బోనాలు ఎత్తుకొని ఉన్నాము. అయినా గానీ మమ్మల్ని లోపలికి అసలే పోనీయలేదు. అందరు ఆడోళ్ళు మొత్తం గేట్ పెట్టి గేట్ కాడ అందరు ఆడోళ్ళు ఉండి మస్తు వల్గర్ గా మాట్లాడిరు. మాట్లాడారు. పోలీసు వాళ్ళు చెప్పినా, ఎస్ఐ సార్ చెప్పినా, అందరు సార్లు వచ్చి చెప్పినా గానీ వాళ్ళు కన్విన్స్ కాలేదు, వినలేదు. ఆఖరికి బలయ్యేదాకా కూడా మమ్మల్ని లోపలికి పోనీయలేదు. లోపలికి పోనీయపోయేసరికి బలైంది. బలైనాక మా బోనాలు మేము ఎత్తుకొని వచ్చి రోడ్ మీద పెట్టుకొని వచ్చి ధరణి చేస్తాను. ఇందుకు నిరసనగా దళిత మహిళలు బోనాలతో సహా ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ పట్ల వివక్ష చూపిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రాస్తారోకో చేశారు. ఉదయం నుంచి సుమారు 4 గంటల పాటు ఈ ఆందోళన కొనసాగడంతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, సుల్తానాబాద్ సీఐ రంజిత్ రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. దళిత మహిళల్ని అడ్డుకునే కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని డీసీపీ రామ్రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఉన్నతాధికారుల భరోసాతో దళిత మహిళలు ఆందోళన విరమించారు. కాగా పెగడపల్లి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు 20 మందిపై కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. మనస్పర్ధలతో చిన్న ఇష్యూ జరిగింది. దాన్ని మేము చట్టం ఎట్లుంటే అట్లా చేస్తాం. దళితులని తక్కువ కాదు, వేరే క్యాస్ట్ ఎక్కువ కాదు అనుకుంటా. ఎందుకంటే దళితుల పక్షాన ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో ఏ రకంగా అయితే మీకు న్యాయం జరుగుతుందో ఆ రకం చేస్తాం. మీకు ఏమేమైందో అది కోర్టును సమర్పిస్తాం. ఇవన్నీ కోర్టులో జరిగే పరిష్కారాలకి మేము చేసుకోవడానికి వీల్లేదు. మేము ఎంతవరకు చేస్తాం, మీకు జరిగిన అన్యాయానికి కేసు పెడతాం. అది ఎక్కడి దాకా ఎంతవరకైనా వెనకాడకుండా కేసు పెట్టి దానికి అవే పెద్ద శిక్షలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్తే అది చిన్న ఇష్యూ అయిపోతుంది. పోలీసు వాళ్ళు చాలాసేపు వాళ్ళని చేసారు. అది మాకు కూడా తెలుసు. మరి మాకు కూడా కొంచెం కోపం ఉంటుందా ఉండదా? నేను చెప్పినప్పుడు వినకుంటే ఇప్పుడు అమ్మ 4 గంటలు విన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు ఇష్యూ ఏదన్నా ఒక దిక్కు ఉంటుందా? ఇప్పుడు ఒక సైడ్ ఉంది, మీరు కేసు పెట్టే సైడ్ కేసు ఉంది. ఇప్పుడు ఇష్యూ ఒక సైడ్ ఉంది. మీరు సామరస్యంగా కొంచెం మనసు ఓపిక చేసుకొని కేసు మీద మీ కేసు బలంగా ఉండాలంటే మీరు ప్రశాంతంగా దేవుణ్ణి కొలుచుకోండి. మీరు కొన్ని విషయాలు చెప్పారు, శాస్త్రం చెప్పారు, సాంప్రదాయం చెప్పారు. ఆ సాంప్రదాయాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. కర్మ ఫలితం అనేది దేవుడు కూడా చూస్తాడు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భారీగా బారులు తీరారు. పుష్కరిణిలో స్నానాలు ఆచరించి ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే చోట భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆలయ ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పర్యవేక్షణ కరువైందని పలువురు భక్తులు ఆరోపించారు.
కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని సిపిఎం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుందరయ్య భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ కోట్లాది రూపాయల విలువైన తన స్వంత ఆస్తులు, భూములను త్యాగం చేసిన త్యాగధనుడని పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ సుందరయ్య సమాజంలో కుల నిర్మూలన కోసం తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పటికీ సామాన్య జీవితం గడిపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సిపెల్లి రవీందర్, ప్రశాంత్, కుమ్మరి నవీన్, రాకేష్, శివాజీ, శ్రీనివాసరెడ్డి, కల్లేపల్లి అశోక్ పాల్గొన్నారు. ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు స్వాతంత్రోద్యమ నాయకులు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అదేవిధంగా వర్గ పోరాటాలతో పాటు సామాజిక అణచివేత, కుల వివక్షకు వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి ఒక గొప్ప నాయకుడు. అదేవిధంగా పార్లమెంటులో మొట్టమొదటి భారత పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు. వీరోచితమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి నేత. అటు పార్లమెంటరీ రంగంలో, ఇటు సాయుధ పోరాటంలో, ఇటు పార్టీ నిర్మాణంలో, ఇట్లాంటి అనేక ప్రజా పోరాటాల్లో కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిపిఎం మండల కన్వీనర్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పల్లె బాబు, జిల్లా లక్ష్మణ్, లక్ష్మి, రాజయ్య పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ పరిధిలోని తిప్పాపురం గోశాలలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతులు విరాళంగా అందించిన సుమారు 70 టన్నుల ఎండుగడ్డిని గోశాలలో భద్రపరిచే కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున శ్రమదానం నిర్వహించారు. ఈఓఎల్ రమాదేవి ఆధ్వర్యంలో వివిధ స్థాయిల అధికారులు, సిబ్బంది గడ్డి కట్టలను గోశాలలో సక్రమంగా వేరు చేసి నిల్వ చేశారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా సేవాభావంతో పనిచేసిన సిబ్బందిని ఈ సందర్భంగా ఈఓ అభినందించారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొట్టె ప్రభాకర్, సర్పంచ్ బొడిగె లావణ్య, అనిల్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ పాల్గొన్నారు. కాలనీలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కాబట్టి గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించిన క్రమంలో ఈరోజు
రావడం జరిగింది. పెద్దలు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. సర్వూల గ్రామ సభ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో పాటు చందుర్తి మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు గంగూరు కాలనీ పెద్దల సమక్షంలో మీరు ఈరోజు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. వారి మాటల్లోనే సొంతింటి కళ నెరవేరేటువంటి సందర్భంలో వారి ఆనందం. కొంతమంది అయితే ఈ జీవితంలో మా డ్రీమ్ సొంతింటి కళ నెరవేరుతూ లేదని చెప్పినటువంటి భావనను, ఆవేదనను, ఆనంద బాష్పాలతోటి నూతనంగా ఇళ్లకు వేయడం చెప్తున్న సందర్భం. ఇక్కడ గంగిరెద్దుల కాలనీకి సంబంధించినటువంటి 16 మంది నిరుపేదలకు ఇల్లు లేని వారికి గుడిసెలు ఉన్నారు. ఎల్లయ్య కూడా ఇక్కడ, అదే సంజయ్ గారు కూడా గతంలో గుడిసెలు ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి వారికి 16 మందికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందులో 11 మంది ఇల్లు గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నాం, పూర్తవుతుంది. ఇది పూర్తయింది, ఇందులో పోతుందని చెప్పినటువంటి పరిస్థితి. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికైన గొట్టె ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రామస్వామిని విప్ ఆది శ్రీనివాస్ సన్మానించారు. ఎన్నికలు ఏవి అయినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని ఆయన సూచించారు. దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని మరోసారి సీఎంగా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంలో భాగంగా ఈరోజు ఈ మండల కమిటీలు వేస్తూ ఉన్నాం, గ్రామ కమిటీలు వేస్తూ ఉన్నాం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు వేస్తున్నాం, జిల్లా కమిటీలు కూడా కొత్తగా వేయడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈరోజు చింతన్ శిబిర్ ఈరోజు 8-9 రోజులు మరి ట్రైనింగ్లో వచ్చి వారితోని ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడితోని 20 నుంచి 30 నిమిషాలు కూడా గడిపిపోయిన సందర్భం. అంటే ఒక గుర్తింపు అనేది ఇవ్వడం, ఆ గుర్తింపు ద్వారా వారికి పదవి ద్వారా ప్రజలకు వెళ్ళే విధంగా పార్టీ ఆలోచన విధానం చెప్పే విధంగా చేసిన కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారి ద్వారా నేరుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేరే విధంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా, పిసిసి మహేష్ కుమార్ గారి ద్వారా, ఇన్ఛార్జ్ సెక్రటరీ నటరాజ్ ద్వారా మండలాధ్యక్షుడు నేరుగా చేరే విధంగా కూడా ఈరోజు ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి. పార్టీ నిర్మాణం బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతాం. వీరందరూ కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో సర్పంచ్ భవానీ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయని చెప్పారు. అకాల వర్షాల దృష్ట్యా హమాలీలను పెంచి లారీలలో ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరారు. అనంతరం సర్పంచ్ భవానీ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సభ దృష్టికి తెచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయలక్ష్మీరాజు, వార్డు సభ్యులు రాకం అంజమ్మ, చెరుకు సమ్మయ్య, లావణ్య పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలన్నారు బీజేపీ నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీజేపీ మండల అధ్యక్షుడు మాలోతు లక్పతి మీడియాతో మాట్లాడారు. ఇటీవల కొందరు అనర్హులకు సైతం ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. అర్హులకు ఇండ్లు మంజూరు చేసే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పిట్ల నాగరాజు, ప్రకాష్ నాయక్, పరశురాములు, దేవరాజు, మోహన్ పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చే నెల 2వ తారీఖు నాడు మళ్ళీ ఇందిరమ్మ ఈ వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి అప్పుడైనా సరే, ఇది జరిగిపోయింది, అప్పుడైనా ఈ అర్హులకు ఇవ్వకపోతే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకోవడం అవుతుంది. ఈ వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీరేదో ఇష్టరాజ్యంగా వాళ్ళని వీళ్ళని బెదిరించుకుంటా మేము ఇస్తాం లేదు మా ఇష్టం ఇస్తాం అంటే అది భావ్యం కాదు, అది మంచి మర్యాద కూడా కాదు. అందరు సమన్వయంతో, ఏ పార్టీ అయినా కానీ మనం ప్రజలతోనే అందరికీ సమన్వయం ఉండాలి. కాబట్టి మీరున్న ప్రజల కోసమే, మేమున్న ప్రజల కోసమే, ఏదైనా ప్రజలకు లబ్ధి పొందే మార్గమే చూడాలి. కానీ ఈ సొంత రాజకీయాలు చేసుకుంటా చేస్తే బాగుండదు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటూ అవుతుంది. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లలో సాధ్యమైనంత వరకు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కాకపోతే మంచిదని చెప్పి మేము వీర్నపల్లి మండల కేంద్రంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు మొన్న ఇచ్చినారో ఆ ఇళ్లలో నిజమైన పేదలకు కాకుండా కొన్ని అవకతవకలు జరిగి, అవి అవకతవకలు ఎవరు చేశారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానికంగా నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, వాళ్ళకు అనుకున్న వ్యక్తులకు లోపట చాలా జమ్మికలు చేసి నిజమైన అర్హులను పక్కకట్టి ఇవాళ డబ్బుకు ఆర్థికంగా బలంగా ఉన్నలో కూడా కొన్ని 5 ఎకరాలు, 4 ఎకరాలు, 3 ఎకరాల భూమి ఉన్నలో కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. కనీసం ఉండడానికి ఇల్లు లేక బయట కిరాయిలకు ఉండే చాలామందికి పేదలను విస్మరించి వాళ్ళకి ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు రాకుండా గురిచే వాళ్ళకు కష్టాలు పాలు చేస్తారు. వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని పగబట్టి ఇందిరమ్మ ఇల్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు మీకు ఇండ్లు రావు, మేము ఇయ్యం, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుగా అనే మాటలు మాట్లాడుతున్నారట.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఓ లాడ్జిను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దొంగతనం కేసులో నిందితులు ధర్మపురిలోని ప్రైవేట్ లాడ్జిలో 2 రోజుల పాటు మకాం వేసినట్టుగా సమాచారం. చోరీకి ఇక్కడి నుంచే స్కెచ్ వేసినట్టుగా తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సదరు లాడ్జిను తనిఖీ చేశారు. లాడ్జికి కమర్షియల్ అనుమతులు, సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. నేను ధర్మపురి మున్సిపల్ కమిషనర్. ఈరోజు ఒక విజయలక్ష్మి గెస్ట్ హౌస్ని సీజ్ చేయడం జరిగింది. దానికి సీజ్ చేయడానికి కారణం ఏంటనగా ఇదివరకు దుండగులు ఏదైతే దోపిడీ చేశారో ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతం వారికి ఇదివరకు అక్కడ ఆశ్రయించినట్టుగా మాకు పై అధికారుల నుంచి సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము ఆరా తీయగా అక్కడ ట్రేడ్ లైసెన్స్ కూడా లేనట్టుగా కనబడి రెసిడెన్షియల్గా ఉన్నట్టుగా చూపుతూ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్న కారణంగా మా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేము దాన్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని మాకున్న అధికారులు చెప్పిన ఆదేశాల మేరకు ఆ గెస్ట్ హౌస్ని మేము సీజ్ చేశాము ఇవాళ. అదేవిధంగా ధర్మపురి వాసులకు మరొక నా యొక్క సూచన, నా యొక్క ప్రార్థన ఏందనగా ప్రతి ఒక్క కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా అప్రమత్తమై ఇంకా మా దగ్గర నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకునే వారు ఇంకెవరైనా ఉన్నా స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి ట్రేడ్ లైసెన్స్కి అప్లై చేయగలరు. మా సిబ్బంది కూడా లేని వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు ఇప్పటిలాగే సీజ్ కాకుండా మీరందరూ కూడా మీరు స్వచ్ఛందంగా మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీరు ట్రేడ్ లైసెన్స్ పొందవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలోని రేచపల్లి, లచ్చానాయక్ తండా, మేడారం తండా, భీమ్రెడ్డిగూడెం తండాల్లోని కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ పరిశీలించారు. ట్రాన్స్పోర్ట్ యాజమాన్యంతో మాట్లాడి లారీల సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం అధికారులతో ఫోన్లో మాట్లాడిన జీవన్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దన్నారు జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి గెలిచి అభివృద్ధి పేరిట మరో పార్టీలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయానికి అనుకూలమైన స్థలాన్ని కేటాయించడంలో ప్రభుత్వం, ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. చెల్గల్ గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండేలా స్థలం గుర్తించినప్పటికీ మార్గదర్శకాలకు విరుద్ధంగా కేవలం 2 ఎకరాలు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు వడ్డేపల్లి శ్రీనివాస్, పిల్లి శ్రీనివాస్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓరుగంటి చంద్రశేఖర్ పాల్గొన్నారు. మెట్రోపాలిస్ సిటీలో 2 ఎకరాల సరిపోతుంది. మన జగిత్యాల మెట్రోపాలిస్ సిటీ ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వల్ల మినిమం 5 ఎకరాల నుండి 10 ఎకరాలు కన్సల్ట్ కావాలని చెప్పి జీవోలు మీకు జీవో చూసుకుంటారు లేదు, మీకు తెలియకపోతే వేరే చదివించుకోండి కదా. ఈ మెట్రోపాలిటన్ సిటీ మీరు ఎప్పుడు వేసిన ప్రజలకే తెలియదు. మీరు ఇంకా మెట్రోపాలిటన్ సిటీ అనుకుంటున్నాం మరి జగిత్యాలని. ఇప్పటికైనా జీవోని మీరు క్లియర్గా చదివించుకుంటే మీకు అర్థమవుతుంది. 5 ఎకరాలు ల్యాండ్ తప్పకుండా ఈ కేంద్ర విద్యాలయానికి కావాలా, పిల్లల భవిష్యత్తు కోసం మాట్లాడిన మా గౌరవ పార్లమెంట్ సభ్యులు 5 ఎకరాలు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు ఆడుకోవడానికి, మంచి ప్రశాంతంగా ఉండడానికి మంచి ఏరియా యొక్క దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఈరోజు 50 కోట్ల ఎకరం ఉందని మాట్లాడుతున్నాం. పైసలు మన ఏ కేంద్ర విద్యాలయానికి ఏదైతే మేము స్థలం అడుగుతున్నామో పేద విద్యార్థుల కోసం అడుగుతున్నాం. సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో వృద్ధులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ వృద్ధుల ఆశ్రమం వద్ద సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టవద్దని ఇప్పటికే ఎమ్మెల్యే ఆంది శ్రీనివాస్ కు విన్నవించినట్లుగా తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్థల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల వైఖరికి నిరసనగా చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సబ్స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంటలేము కూడా సానుభూతిగా మా భూమి మనకు వేరే అద్దులు పెట్టి
ఎమ్మెల్యే గారు మా 5 ఎకరాల భూమిని అద్దులు పెట్టియాలని చెప్పని కోరుతున్నాం. కాకుంటే ఎమ్మెల్యే గారికి కూడా మేము 5 సార్లు పోయినాం, 3 సార్లు పోయినాను. 3 సార్లు పోతే కూడా సరే మీ జాగ్రత్త రాము, ఎంఆర్ ఎక్కడ చూపిస్తే అక్కడ చేస్తారు అని చెప్పి అన్నారు. సరే దాని మీద మేము ఓపిక పట్టుకుని ఊరుకున్నాం. ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు, వచ్చి చూసి వరకు ఎమ్మెల్యే ఎక్కడ భూమి పూజ చేసిండో అక్కడ చూసిండ్రు, అక్కడ మేపులు కొట్టిపోయారు. మళ్ళీ ఈడ కలవదామని చెప్పని మేము మాట్లాడినాం. మాట్లాడితే ఎంఆర్ఓ గారు మళ్ళీ వచ్చి ఏమన్నారు కదా, తెల్లారి వచ్చి ఏమన్నారు కదంటే ఇది అన్యాయమయ్యా, వేరే స్థలంలో కాక ఇక్కడే భూమి ఎమ్మెల్యే గారు భూమి పూజ చేసిన కానీ వేస్తామని చెప్పారు. అందుకొరకు అక్కడ మేము 5 ఎకరాలు మాకు ఉండాలి, మా 5 ఎకరాల పొలం మేము ఉండద్దు, మేము పాలకవర్గం నిర్మించే కానీ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నేను విన్నవించుకుంటున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మనవి ఏమనగా మాకు వృద్ధుల తరఫున వృద్ధాశ్రమం కొరకు మాకు మాజీ ఎమ్మెల్యే గారు పోయిన ఎంపీ పోయిన ఎంఆర్ఓ గారు 5 ఎకరాలు కేటాయించారు వృద్ధులకు సంక్షేమ సంఘం వృద్ధాశ్రమం కొరకు. అటువంటి భూమి లోపల మీరు ఈ యొక్క సబ్ స్టేషన్ నిర్మాణం వేయకూడదు. ఈ మా వృద్ధులను కొంచెం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్యపడొద్దు, సెంటర్ను పరిశీలించిన విప్ విజయరమణారావు. వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం, జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చొప్పదండి ఎమ్మెల్యే. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు తగ్గవు, ఎంపీ అరవింద్పై జగిత్యాల ఎమ్మెల్యే ఫైర్. కోడి పందాలు ఆడుతున్న 14 మంది అరెస్ట్, కేసు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.